హాయ్ ఎవ్రీవన్, చాలా టేస్టీగా, జ్యూసీగా అండ్ స్పైసీగా ఉండే చికెన్ లాలిపాప్ ప్రిపరేషన్ కోసం ముందుగా చికెన్ వింగ్స్ తీసుకుంటున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని జాలి బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఈ చికెన్కి మనకి పైన బోన్కి చికెన్ ఉంది కదా, లాలిపాప్స్కి వాటిని కిందికి ఈ విధంగా లాగుతూ లాలిపప్పుల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్, సాల్టు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ కోసం నేను అప్పటిదప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. లవంగా, దాల్చిన చెక్క, ఇలాచీని తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటిని ముక్కలు బాగా పట్టేలా మనము ఈ విధంగా కలుపుకోవాలి. నేను చికెన్ని బిఫోర్ డే అంటే చేయడానికి ముందు రోజు నైట్ తీసుకొచ్చి ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈ విధంగా మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత వాటిలోకి ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా అండ్ కొంచెము సోయా సాసు, కొంచెము గ్రీన్ చిల్లీ సాసు అండ్ ఒక ఎగ్ కూడా పగలగొట్టుకొని దీనికోకి మంచిగా కలుపుకోవాలన్నమాట. ముక్కలకు బాగా పట్టేలా ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ముక్కలకు అనేది ఈ కార్న్ఫ్లోర్, మైదా, ఎగ్ ఇవన్నీ కూడా బాగా పట్టేస్తాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకొని వీటిని పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ పీసెస్ని ఒకటొకటిగా ఈ విధంగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి లోపల పచ్చిగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగుండదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి కొన్ని అండ్ కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని వీటిపైన వేసుకొని సర్వ్ చేసుకొని తీసుకొని ఈ విధంగానైనా తినేసేయచ్చు అనమాట. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా మనము క్రిస్పీగా చాలా బాగుంటాయి. వాటిని మిర్చితో నంజుకుంటూ సాస్లో అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కొంచెం స్పైసీ జ్యూసీగా కావాలనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా లూజ్గా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అది హీట్ అయ్యాక కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి టమాటో కెచప్ కొంచెం, సోయా సాస్ కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఈ లాలిపప్పులను కూడా వేసేసుకొని ఒకటొకటిగా వేసుకొని ముక్కకు బాగా పట్టేలా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపి తీసుకున్నట్టయితే స్పైసీ జ్యూసీగా ఉండే మనకి చికెన్ లాలిపప్పు రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనము ఈ విధంగా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు. చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టినట్టయితే ఇంటిల్లిపాది హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.